రక్షకుండు దయించినాడు రక్షకుండు దయించినాడు రక్షణమునా పోయి మనని రక్షణ ఫలముందు రాము రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. బోలో క్రీస్తు మహారాజుకు, క్రీస్తు నేడు పుట్టెను. బోలో క్రీస్తు మహారాజుకు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దేవుడేవి పూజినాడు. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. వర్తమానము వైభవమున పోవుచున్నాడు. వర్తమానము వైభవమున పోవుచున్నాడు. కర్తను చూచిన వెలుగా కాంతము ప్రభుడు రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు మన కొరకు పుట్టెను. బోలో క్రీస్తు మహారాజుకు, బోలో క్రీస్తు మహారాజుకు. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభునామమున మనవి. పరిశుద్ధ గ్రంథము నుండి లోక సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి ఇప్పుడు వచనాలు చదివినిపిస్తున్నా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందని కాల్చుకొని చూడగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబోగు మహా సంతోషకరమైన సువార్తమాను నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమీ కానవారు ఒక శిస్తు పుట్టుగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టులో పట్టుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వర్తమానము వైభవమున పోవుచున్నాడు. వర్తమానము వైభవమున పోవుచున్నాడు. కాంతము చూచిన వెలుగ కాంతముని శ్రావణపుడు రక్షకుడు దయించినాడట
మన కొరకు పరమ రాజ్యమును దయచేయనాడట. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మరి ఈ రోజు ప్రకచరపాలెంలో గుడిసెట్ సత్యనారాయణ గారు వారి కుటుంబం జరుపుబడుతున్న క్రిస్మస్ పండుగ సందర్భంగా మన మధ్యన ఉన్న అతిథులు గ్రామ ప్రెసిడెంట్ గా అయ్యారు విక్టర్ గారు వారి చేతుల మీదుగా మరి గుడిసెట్ సత్యనారాయణ గారు వారి యొక్క చేతుల మీదుగా ఈ కేకు కట్ చేయబోతున్నారు. ప్రతి ఒక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్క నామములో దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్.